హలో అండి అందరికీ. ఈరోజే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేమైతే తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అనుకోకుండా వాతావరణం అయితే చాలా కూల్‌గా అయిపోయింది. వెళ్ళగలమా లేమా అనుకున్నాము. బట్ ఎనీవేస్ చాలా మంచిగా అయితే వచ్చేసాము. కానీ ఎప్పుడైనా సరే మనం ట్రైన్ జర్నీస్ అది కూడా ఎక్కువ మంది చేసినప్పుడు రిజర్వేషన్స్ అవి చేయించుకుంటాం కాబట్టి ఒక 1 అవర్ ముందే ఉండాలి. మేమైతే 4:30కి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆటోస్ అయితే మాకు హ్యాండ్ ఇచ్చారు. ఇంకా అందుకని చెప్పేసి అన్నయ్య వాళ్ళు క్యాబ్స్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకా వచ్చేసరికి 5:30 అలా అయిపోయింది. ట్రాఫిక్ ఆల్మోస్ట్ 2 అవర్స్ అలా పట్టిందండి. అయినా సరే ఇంకా రిస్క్ చేసి ఉంటే ఉంటుంది, లేకపోతే ఆ రైల్వే స్టేషన్‌లోనే పడుకొని ఏదో ఒక ట్రైన్‌కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. సో, ఫైనల్లీ మేమైతే చాలా చక్కగా అయితే టైమ్ స్పెండ్ చేసాము మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ కమ్యూనిటీలోనే ఇక్కడ బ్యాంక్వెట్ హాల్ అండ్ అలానే జిమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయంట. సో, మా మమ్మీ అలా చూడడానికని వెళ్ళి మెమరీస్ ఉంటాయి కదా! వీడియో చాలా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా అని చెప్పేసి అన్నారు. సరే మా మమ్మీ ఆనందం ఎందుకు కాదనాలి? ప్రతి ఒక్కటి మనం తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళకి కూడా ఆనందాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా అని నేను మా మమ్మీ కోసం అయితే వీడియో షూట్ చేశాను. ఎవరో తప్పుగా అనుకోవద్దు. సో, ఫైనల్లీ అలా అయితే మొత్తం జిమ్‌కి సంబంధించినవన్నీ కూడా ఒక ఫ్లోర్‌లో అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చిన్న చిన్న మినీ ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చంట. అంటే ఒక 150 మెంబర్స్ నుంచి 250 మెంబర్స్ వరకు ఖచ్చితంగా ఈ హాల్‌లో అయితే సరిపోతారంట. దాని కింద ఫ్లోర్‌లో అయితే ఉంది. సో, ఇక్కడ ఉన్నవన్నీ కూడా మా మమ్మీ ట్రై చేసేసారు. మా మమ్మీతో పాటు నేను కూడా అలా ఎక్కానని చెప్పేసి మా మమ్మీ చిన్న వీడియో అయితే యాడ్ చేశారు. చాలా ట్రై చేస్తున్నారు మా మమ్మీ ఇవన్నీ ట్రై చేయాలి, వెళ్ళాలి అని చెప్పేసి. బట్ మనకంత సాధ్యం అయితే కాదు కదా! సో, మాకు దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. మీ అందరికీ వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో ఎలా జర్నీ చేసామో ఏంటనేది. థ్యాంక్ యూ.